రైట్గా కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం, శాస్త్రీయంగా నిర్వహించాలని చెప్పి కేటీఆర్. మీరు ఇయ్యకనే చెడిపోయింది ఇదంతా. మీరంతా పాల్గొనకుండా దిక్కుమాల సర్వే అని చెప్పి అదని ఇదని దాన్ని మొత్తం బీసీల మంత్రం ఇక్కడ మొత్తుకొని నిలబడి కులగణనలో పాల్గొనండి, ప్రజలారా పాల్గొనండి, 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 కుల సంఘాలకు కూడా రిక్వెస్ట్ చేసినాం. మీరేమో ఆ సర్వేను బహిష్కరిస్తుంది. సర్వేను బహిష్కరించి సర్వే ఖరాబ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసర్వే అనబడుతుంది. వాళ్ళే మీరే పాల్గొనాలి కదా. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. మోదీ రాహుల్ కూర్చుంటే ఛాయ్ తాగేలోపు సవరణ చేయొచ్చు. కులగణనలో 5.5% వరకు బీసీ జనాభా తగ్గించారు. మేము అన్ని ఎన్నికల్లో బీసీలకు 50% పైగా టికెట్ ఇచ్చాం. సర్వేతో ఈ సర్కార్ బలహీన వర్గాల గొంతు కోసింది. గ్రామాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మేల్కొల్పుతామని వ్యాఖ్య. ఇగో సర్వేలో జరిగినటువంటి అవకతవకల్ని ప్రజలకు వివరించండి. ప్రజలకు కూడా పాల్గొనాల్సిన బాధ్యత ఉంది. రెండోది ప్రతిపక్షం కూడా పాల్గొనాల్సినటువంటి బాధ్యత ఉంటే అప్పుడు జడగొట్టి చెడిపోయింది 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 అని మళ్ళీ లొల్లిపెట్టుడు కంటే ఈసారి ఒక పని చేయరి. ప్రతి గ్రామంలో నేను బీఆర్ఎస్ పార్టీకి సూచన చేస్తా ఉన్నా. ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇది ఉన్నాడు కదా, మీరు ఒక పని చేయరు, వాట్ల వారిగా మీరు ఒక పని చేయరు, ఎక్కువ ఏమొద్దు. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ అందరు కూడా ఒక 2 రోజులే టైం, ఎక్కువ కూడా ఏమొద్దు. ఎందుకంటే మనకు అప్పుడు అధికారులను పెట్టినప్పుడేమో ఒకటే రోజులో 2,75,000 మంది అధికారులను పెట్టి ఒకటే రోజులో సర్వే చేసినాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా మీకు చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే బీఆర్ఎస్ పార్టీకి నాకు సూచన చేస్తా ఉన్నా, మీ కార్యకర్తల చేత ఒకటే రోజులో సర్వే చేయించండి. ఇప్పుడు ఆయన చెప్తలేడని కాదు. ఇప్పుడు మల్యాల ఊళ్ళకి పోతే సుదర్శన్ ఇంటి పక్కలో ఎంతమంది ఉన్నారు, ఏం కులపోలు చెప్తారు కదా. వాళ్ళనే పోయి అడగాల్సిన పని లేదు కదా. ఆ గ్రామంలో ఉన్నటువంటి నేను బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నటువంటి సూచన, బీఆర్ఎస్ పార్టీకి సూచన, ఏం సూచన? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కులగణన తప్పు, అబద్ధపు నివేదిక అని చెప్పి మెజారిటీ పక్షాలం అంటా ఉన్నాం. మీరు కూడా ఆ మాట అంటారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు, అదే మీన్స్ కార్యకర్తలు. మీరు ఏం చేస్తారంటే ఒకటే రోజు అందరినీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బూత్ ఇన్ఛార్జీలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ బూత్ ఇన్ఛార్జీలకు మీరు యాప్ ఇస్తారా, ఫారం ఇస్తారా? ఇచ్చి సర్వే స్టార్ట్ అన్నారు. సర్వే స్టార్ట్ అంటే ఆ 1000 మంది ఎవరైతే ఉన్నారో, ఆ బూత్లో ఎవరైతే 1000 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, వాళ్ళందరినీ ఒకటే గంటలో కూర్చొని ఆ గ్రామంలో ఆ వార్డులో కూర్చొని ఈయనేంటైనా పలాయన ఎల్లయ్య, ఆయన పేరు శ్రీరాములు, ఈయన పేరు రామరెడ్డి, ఈయన పేరు హనుమంతు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఇంట్లో, వాళ్ళు ఏడున్నారు, వాళ్ళ కథ ఏందనేది అందులో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇంకా నాకు తెలిసి యాప్లో చేస్తే ఇంకా ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఇంకా బెటర్, డైరెక్ట్ అయిపోతుంది. అయితే మీరు అక్కడ ఎంట్రీ చేస్తూ ఉంటేనే లెక్కలు వస్తూ ఉంటాయి కదా. ఒక్క 2 రోజులు డ్రైవ్ చేయండి, లెక్కలు బయటకు వస్తాయి కదా. మీరు సమగ్ర లెక్కలు చేయండి, చేసి చెప్పండి, చేసి ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఇప్పుడు బరాబర్ ఉండాలి, మళ్ళీ అవి ఎందుకంటే పెట్టాలి, బరాబర్ ఉండాల్సిందే. పబ్లిక్ డొమైన్ లో ఇప్పుడు మీరే చెప్పినారు 5.5% బీసీల లెక్క తగ్గిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు లెక్క పెట్టండి. బీఆర్ఎస్ పార్టీకి తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ నుంచి చేస్తున్న సూచన వాళ్ళ తప్పు. ఇప్పుడు మనకు పార్టీ కార్యకర్తలు అవుతున్నారు కదా, ఇది చేయండి. ఇప్పుడు ఇది చేయండి, ఒక యాప్ డెవలప్ చేయండి. యాప్ డెవలప్ చేసి ఈ యాప్ ద్వారా మీ కార్యకర్తలకు పంపించి లెక్కలు రాబట్టరు. సింపుల్ కదా. భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉంది ఈ కులగణన తప్పు అని చెప్పి. భారతీయ జనతా పార్టీ సోదరులారా, మీరు కూడా ఈ లెక్కలు చేయండి, మీరు కూడా ఈ లెక్కలు చేయండి. మీ కింది వరకు ఉన్నటువంటి కార్యకర్తలతో, అంటే మీకు కొన్ని చోట్ల బూతులు లేరు సరే, మీ నెట్వర్క్ పెద్దగా లేదు కాబట్టి బీఆర్ఎస్కే చేయండి, మీరు చేయండి, ఇవి చేయండి, చేస్తే అయిపోయి ఏముంది. ఇప్పుడు ఈ అవకాశం ఒడగొట్టుకోకండి. మీరు వాస్తవమా, ఇప్పుడు ప్రభుత్వం చేసింది వాస్తవమా తేలిపోవాలి. సరే, ఈ లెక్కలకు ఏది అథారిటీ లేదు, ఈ లెక్కలు లెక్క అదేమొద్దిగా ఆ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తా అని డిసైడ్ అయింది. ఆ బీసీలకు 42% రిజర్వేషన్, దాని వ్యవహారం పక్కకు వదిలేయండి, అది అక్కడ వదిలేయండి. ఇప్పుడు జనాభా లెక్కలలో బీసీల లెక్క తగ్గింది కదా. ఈ లెక్క తగ్గినటువంటి అంశంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లెక్క ఏదైతే ఉందో అది మీది. మీరేం చేస్తారంటే ఇట్లా ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ సభ్యులు
దాన్ని ఏమంటారు వార్డు వాటే ఒక వార్డు దగ్గర నుంచి కూడా బూత్ స్థాయి నుంచి వివరాలు సేకరించి ఏం చేస్తారంటే మీరు సపోజ్ వీళ్ళ మల్యాల గ్రామం, మల్యాలలో మీరు సేకరించినటువంటి డేటా ఉంటుంది కదా, బీఆర్ఎస్ పార్టీ సేకరించిన డేటాను ఆడ గ్రామ పంచాయతీ కడగట్టురు. ఇట్లా గ్రామ పంచాయతీ కడగట్టురు. ఇగో ఈ ఊళ్ళో ఇంతమంది గీళ్ళున్నారు, ఇంతమంది గీళ్ళున్నారు, ఇంతమంది గీళ్ళున్నారు, ఈయన పేరు గిది అని చెప్పి కట్టురు. సింపుల్గా బీఆర్ఎస్ పార్టీ నిజంగా బీసీల పక్షాన ఉండి చిత్తశుద్ధి ఉందంటే ఇగో ఈ పని చేయరు. ఈ పని చేస్తే మీరు నిజంగా చెప్తున్నా, కేటీ రామారావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఎవరికి వాళ్ళకి సూచన చేస్తా ఉన్నా, ఇది చేయండి, ఇది చేసి ఇది తప్పని నిరూపించండి. ఇది చేయకుండా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయట పెట్టకుండా మనం ఎన్ని మాట్లాడినా కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పి చేయండి ఈ పని. బీరన్ సింగ్ రాజీనామా, గవర్నర్ను కలిసి రిజైన్ లెటర్ ఇచ్చిన మణిపూర్ సీఎం. రాష్ట్రంలో అల్లర్లతో సొంత పార్టీలో వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం వార్తలతో రాజీనామా చేసిండు. ఈయన రాజీనామా చేయకపోయినా ఇలా పోయేటోడే. విషయం ఏంటంటే ఈయన ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియో బయటకు వస్తే హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో దాన్ని చెక్ చేసిండ్రు. 100% చెక్ చేస్తే అది 93% ఈయనదే ఉందని చెప్పేసి తేలిపోయిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రేరేపించుడు ఆయుధాలు వాళ్ళు ఎత్తుకపోని హింసను ప్రేరేపించండి అని చెప్తావు. గట్లుంటది వాళ్ళ కుట్ర అనమాట. బయటకు వస్తే అని చేసిండు. అన్ని పార్టీలది బీసీ నినాదమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్. కులగణన, వర్గీకరణ, పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్. కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్. భవిష్యత్తులో బీసీ అభ్యర్థి సీఎం అంటూ బీజేపీ. రాష్ట్రంలో మీరు ఎందుకంటే ప్రజల్లో బీసీలో కదలికి వచ్చింది కాబట్టి పార్టీలు ఇటువైపు వచ్చినాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వచ్చిందో, మరీ ముఖ్యంగా టీచర్లు, ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి వీళ్ళందరి ఉద్యోగస్తుల్లో ఎప్పుడైతే బీసీలమంతా ఒక్కటి కావాలనేటువంటి ఆలోచన పుట్టిందో పార్టీలు కూడా ఆటోమేటిక్గా అటువైపు వచ్చినాయి. ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే అసలు యాక్చువల్గా ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద ప్రేమతోటి కానీ ప్రజల మీద దేనితోనే చేయదు పనులు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చి తప్పని పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదంటే అమలు చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం. ఇది రాదు అనే సమస్య లేదు. 100% వచ్చింది. ప్రజల నుంచి రావాలి. వచ్చేసి సోదరులారా, ఇవాళ మీకు వచ్చిన చైతన్యం చూస్తూ ఉంటే హ్యాట్సాప్, నిజంగా హ్యాపీగా ఉంది. మీలో వచ్చినటువంటి కదలిక, మీ చైతన్యం చూస్తూ ఉంటే ఇక రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ప్రధానంగా బీసీ వర్గీకరణ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి. రాష్ట్రమంతా కులగణన చిట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీ అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు పార్టీలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే వివరాలను వెల్లడించడంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ అంశం ప్రధాన అస్త్రంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని, ఇచ్చిన మాట ప్రకారం తాము చేసి చూపించామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వే తీరుపై విమర్శలు చేస్తూ ఉన్నది. నిజంగా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు లేదంటే ఆ కులగణనకు బాధ్యులైనటువంటి వ్యక్తులు, కులగణనకు నిజంగా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి ఆలోచన టెన్షన్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన ప్రమేయం లేకుండా ఈ కొంతమంది జొరబడి దీన్ని సర్వనాశనం చేసిరు. వాస్తవం అది నాతో చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. వలన అది మనం ఖచ్చితంగా టెన్షన్గా చేయాలంటే నేను చెప్పిన అన్న, ఇది పండుగ వాతావరణంలో చేయాలన్న, ఇంత గొప్ప కార్యక్రమం 90 సంవత్సరాల తర్వాత ఈ వర్గాలకు జరుగుతుంది, పండుగ వాతావరణంలో చేయాలంటే పక్కా అట్లనే చేద్దామన్నాడు. తీరా చూసేసరికి ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయే కాడికి వచ్చింది. ఇది ఆయన క్లియర్గానే ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు గుండెలో ఉంటుంది, యారే ఇది మోసం చేసి రాలని. కానీ తప్పదు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు ఏమో చెప్దాం అనుకున్నా, ఏదో టాపిక్లోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు నేనేం చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ తప్పు అనేది ఇంకా మనం ఎన్ని చెప్పినా కూడా బీసీలు నమ్మే పరిస్థితులు లేరు. నమ్మరు కూడా. ఆధార్ కార్డు చూస్తే ఆధార్ కార్డులకు అన్ని అడ్డంగా ఈ లెక్కలతో మ్యాచ్ అవుతలేవు. కాబట్టి ఒక పని చేయండి, ఒక బీసీ నాయకత్వంతో కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకత్వం, బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకత్వం, బీజేపీలో ఉన్న బీసీ నాయకత్వం, అన్ని పక్షాలు బీసీ నాయకత్వాన్ని ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండి. ఆ అఖిలపక్షం ఏర్పాటు చేసి ఆ అఖిలపక్షం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా మీరు ఇచ్చేయండి. ఇక రెండోది, మనం చేసింది కరెక్టే అనుకుంటే, మనం చేసింది
సమగ్రమైన కుల సర్వే అద్భుతంగా చేసినాం అనుకుంటే ఇలా గ్రామంలో చేసిన సర్వే రిపోర్ట్ ఇలా గ్రామ పంచాయతీ కాడ పెట్టురు అంతే తెలిపోతుంది. ఏ వార్డులో చేసినా ఆ వార్డు కాడ ఏది ఆ బంచ్ పెట్టి ఆ ఏది ఇగో ఈ కులగణన వివరాలన్నీ పెట్టండి, అందులో వాళ్ళు పాల్గొన్నారా, వాళ్ళ పేరుందా లేదా వట్టిగానే తెలిసిపోతుంది కదా. ఈ లెక్కలు వద్దు, బీసీలకు ఇంతమంది ఉన్నారని కాదు, ఈ కులాల వారిగా ఆడ గట్టురు లెక్కలు. వీళ్ళు చేయకపోతే ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు అందరూ చైతన్యమైనది కాబట్టి ఇప్పుడే మన సర్వే మనం చేసుకుంటే తప్పేముంది. అదే జరుగుతూ ఉంది. ఈ విషయం ఏంటంటే ఇది తాత్కాలికంగా నిజమని మనం చెప్పొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఇది అబద్ధమే. అది మనం ఒప్పుకొని తీరాలి. మనం చేసిన వివరాలన్నీ ఏ గ్రామ పంచాయతీ ఏ గ్రామంలో చేసినా గ్రామంలో గట్టురి, ఏ మున్సిపల్ వార్డులో చేసినా ఆడ గట్టురి. క్లియర్గా తెలిపోతుంది లెక్క. అరే ఖుద్దు ఎమ్యునరేటర్ చెప్తా ఉన్నాడు, ఈడ మార్నింగ్ న్యూస్కి వచ్చినటువంటి ఎమ్యునరేటర్ ఆయన చెప్తా ఉన్నాడు ఏమని, నాకు 150 ఇండ్లు ఇస్తే 30-40 ఇండ్లు పోయినాయి సార్, అవి అలా మిస్ అయిపోయినాయి అని చెప్పి 150 ఇస్తే 90 చేయలేదట చెప్పిండు. కథం ఇంకేమైతే ఎమ్యునరేటరే ఆయన పైసలు అయితే వాస్తవానికి ఈయన ఎమ్యునరేటర్ కాదు, మళ్ళా కాదు మనుషులు పెట్టిర్రు, ఈయన కూలి ఆయన ఈ చెయ్యాల్సిన సారు ఈయన పెట్టుకున్నాడు, పంతులు పెట్టిండు. ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లగాని పెట్టి ఇట్లా చేసిరు. ఇంత అద్భుతమైన సర్వే పంతులు రాకుంటే ఈయన పెట్టిండు టీచరు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.